సో కాస్ ఎక్స్ బై లాగ్ ఎక్స్. దీనిలో ఏం చేస్తారంటే మీరు న్యూమరేటర్ని యు అనుకోండి, డినామినేటర్ని వి అనుకోండి. సో y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ ఎక్స్. యు అంటేనేమో కాస్ ఎక్స్, వి అంటేనేమో లాగ్ ఎక్స్. యూకి డెరివేటివ్ యూ డాష్ అంటే కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, వికి డెరివేటివ్ వి డాష్, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత 1/x. ఓకే, ఇప్పుడు మనం దీనిలో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని రాయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. వైకి డెరివేటివ్ dy by dx is equal to d by dx of u by v. u by v అంటే vu dash minus uv dash by v square. vu dash అంటే v అంటే log x, u dash అంటే minus sin x, minus sin x. u dash minus uv dash, uv dash అంటే cos x, v dash అంటే 1/x by v square. ఇక్కడ v అంటే ఎంత ఉందో చూడండి. ఇక్కడ v అంటే log x అని ఉంది. ఓకే, హోల్ స్క్వేర్. log x హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin x into log x minus cos x by x whole divided by log x whole square. log x whole square. అంటే అలా వదిలేస్తే చాలా సార్, ఇంకా సింప్లిఫై చేయాల్సిన ఇంకా సింప్లిఫికేషన్ ఇంకా చేయగలి. y ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏదో అది రాద్దాం. cos ఆఫ్ log x ప్లస్ e పవర్ x differentiating with respect x. y की derivative dy by dx is equal to dy by dx of cos of log x plus e power x. cos of log x plus e power x. Okay. ఫస్ట్ ఫంక్షన్ మనకి dy by dx ఫంక్షన్ లాగ్ కి కాస్ కి అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఫార్ములా మెన్షన్ చేస్తున్నాను. dy by dx ఆఫ్ cos x. dy by dx ఆఫ్ cos x అంటే ఆన్సర్ మైనస్ sin x. కాబట్టి మైనస్ sin ఆఫ్ log x ప్లస్ e పవర్ x. మళ్ళీ దానికి కూడా dy by dx ఆఫ్ log x plus e power x. dy by dx of log x plus e power x. That is equal to minus sin of log x plus e power x into log x ki derivative డైరెక్ట్ ఆన్సరే. ఇది దీనిలో మనకి కాంపోజిట్ మ్యాపింగ్ ఏం లేదు. డైరెక్ట్ గా log x అంటే డైరెక్ట్ ఫార్ములానే ఉంది మనకి 1/x. అండ్ అలాగే dy by dx ఆఫ్ e పవర్ x అన్నా కూడా మనకి డైరెక్ట్ ఆన్సరే e పవర్ x. కాబట్టి 1/x ఇంటూ e పవర్ x మనకి ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్సర్ కాపీ చేసుకోండి. ఇంకా దీన్ని మీరు ఏం చేయాల్సిన పని లేదు. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడతోటి ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది.
ఈ సొల్యూషన్ చూడండి ఎలా చేయాలో దీనికి. y ఈజ్ ఈక్వల్ టు cos x ఇంటూ cos 2x into cos 2x into cos 3x. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకంటే ఈ మల్టిప్లికేషన్ లో ఉన్నాయి, మనం UVW ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ఫార్ములా మెన్షన్ చేస్తున్నాను. సపోజ్ d/dx ఆఫ్ u ఇంటూ v ఇంటూ w అంటే 3 ఫంక్షన్స్ ఇచ్చాడు అనుకుందాం. మీకు ఆల్రెడీ 2 ఫంక్షన్స్ నేర్పిస్తాం మేము. d/dx ఆఫ్ u ఇంటూ v అంటే ఏం చెప్తారు? uv డాష్ ప్లస్ vu డాష్. అదే d/dx ఆఫ్ uvw అంటే ఏం చెప్తారంటే uvw డాష్ అంటే చివరి ఫంక్షన్ కి డెరివేటివ్ చేయాలి, w కి డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ 2 ఫంక్షన్స్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ మిడిల్ ఫంక్షన్ కి డెరివేటివ్ చేయాలి uv డాష్ w. మిగతా ఫస్ట్ లాస్ట్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ u డాష్ vw. u డాష్ అంటే ఫస్ట్ ఫంక్షన్ కి డెరివేటివ్ చేయాలి. అంటే ఇక్కడ మీకు 3 స్టెప్స్ వస్తాయి, 3 టర్మ్స్ వస్తాయండి ఇందులో. uv అంటే 3 ఫంక్షన్స్ మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు దాని డెరివేటివ్ కి 3 టర్మ్స్ వస్తాయి. ప్రతి టర్మ్ లోనూ ఒక్కో ఫంక్షన్ డెరివేటివ్ అవుతుంది, మిగతా 2 కూడా అలాగే ఉంటాయి. అదన్నా చెయ్యొచ్చు ఇక్కడ, కానీ చాలా పెద్దది అయిపోతుంది అది. we can't solve the entire procedure. కాబట్టి నేనేం చేస్తున్నానంటే సింపుల్ గా టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగరిథం తీసుకుంటాం వల్ల మనకి యూజ్ ఏంటి? మనకు ఒకేసారి ఆన్సర్ వస్తుంది. సో log y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ cos x ఇంటూ cos 2x ఇంటూ cos 3x. cos x ఇంటూ cos 2x ఇంటూ cos 3x. ఓకే, log y ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ లో ఉన్న ఎడిషన్ లోకి తీసుకెళ్తాం, సరేనా? అంటే ఏమొస్తుంది? log cos x ప్లస్ log cos 2x ప్లస్ log cos 3x. ఓకే, అంటే మల్టిప్లికేషన్ లో ఉందనుకోండి, సో లాగరిథం లో మనకి ఎడిషన్ లోకి వెళ్తాయి. ఇక్కడ రాస్తున్న నా ఫార్ములాని. సపోజ్ log ఆఫ్ m ఇంటూ n ఉందనుకోండి, log ఆఫ్ m ఇంటూ n ఉంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? log m ప్లస్ log n. ఎడిషన్ లోకి వెళ్తుంది ఇది. ఓకే, అలాగే ఎడిషన్ గా రాశాను అనమాట. అంటే ఫస్ట్ టర్మ్ ఏమో ఈ cos x log cos x, సెకండ్ టర్మ్ ఏమో log cos 2x, థర్డ్ టర్మ్ ఏమో log cos 3x. ఇలా ఎడిషన్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ x. డిఫరెన్షియేట్ చేయబోతున్నాం. సో బోత్ సైడ్స్ d/dx తీసుకోండి. d/dx ఆఫ్ log y is equal to d/dx of log cos x plus log cos 2x plus log cos 3x. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డెరివేటివ్ చేద్దాం. log y కి డెరివేటివ్ 1/y into dx స్క్వేర్ వస్తుందా? ఇక్కడ అంటే ఓకే ఓకే అండి. ఓకే 1/y అవుతుంది ఇంటూ d/dx అవుతుంది కదండి. dy by అంటే dy/dx వచ్చినప్పుడు 1/y కదా, రెండు క్యాన్సిల్ అవ్వవు. అది dy అంటే అది y లో చేంజ్ అనేటటువంటి ఒక ఎక్స్ప్రెషన్, అది క్యాన్సిల్ అవ్వదు. అదే ఫంక్షన్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ నాట్ ఫంక్షన్. dy dx అంటే
y లో చేంజ్ అపాన్ x లో చేంజ్ విత్ రెస్పెక్ట్ టు x లో చేంజ్. అంటే x మారేదాన్ని బట్టి y ఎలా మారుతుంది అనేది దీని మీనింగ్ dy/dx అంటే. y ఏమో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ అండి, x ఏమో y ఏమో డిపెండెంట్ వేరియబుల్, x ఏమో ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోళ్ళ ఫారం అబ్జర్వ్ చేయండి. ఒక కోళ్ళ ఫారంలో కోళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు, మేత అది ఇస్తుంటారు. అంటే సపోజ్ అది ఎక్స్ అనుకోండి ఆ మేత అనేది. ఇది డిఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్ లో చేంజ్ అని. అది పాజిటివ్ గా ఇచ్చారు అనుకోండి, బాగా పెడుతున్నారు, గంటకోసారి పావు గంటకోసారి నీళ్లు పెడుతున్నారు, అది పెడుతున్నారు, నీళ్లు పెడుతున్నారు, మేత పెడుతున్నారు. అప్పుడు వై అనేది కోడి వెయిట్ అనుకోండి, ఆటోమేటిక్ గా పెరిగిద్ది అది కూడా కదా. ఏం పెట్టట్లా, ఎండ కడుతున్నారు, నేను ఒక్కొక్కరు ఎంత అడిసినా సరే అసలు మీరు పట్టించుకోవట్లేదు, ఆటోమేటిక్ గా వెయిట్ కూడా తగ్గుద్ది. అట్లాగా వైన్ ఏమంటామంటే డిపెండెంట్ వేరియబుల్. దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది వై అనేది, ఎక్స్ పైన. అంటే ఎక్స్ లో చేంజ్ ఏం చేస్తుంది, వైలో కూడా ఏదో ఒక చేంజ్ తీసుకొస్తుంది అనేది దాని మీనింగ్. అంతేగాని వై క్యాన్సిల్ అవ్వ. అలాగైతే డిడి కూడా క్యాన్సిల్ అవ్వాలి కదండి. ఇక్కడ డిడి కూడా పోయి వైఎక్స్ మిగలాలి కదా, అట్లా జరగదు. దాన్ని అదేంటంటే dy/dx అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్, ఒక ఫీలింగ్, అది నాట్ ఏ ఫంక్షన్. కాబట్టి లాగ్ y కి డెరివేటివ్ 1/y అండ్ y కి డెరివేటివ్ dy/dx ఈక్వల్ టు, ఇక్కడ చూడండి లాగరిథం తర్వాత ఏదున్నా 1/, అని రాసుకోవాలి, తెలిసిందేగా మీకు ఇది. సో 1/cos x 1/cos x ఇంటూ dy/dx ఆఫ్ cos x. అంటే లాగరిథం తర్వాత ఏదైతే ఉందో దాన్ని కాసేపు x అనుకుంటారు మీరు. సో dy/dx ఆఫ్ log x అంటే 1/x. కాబట్టి 1/cos x ఇంటూ dy/dx ఆఫ్ cos x ప్లస్, అట్లాగే దీనికి కూడా చేయండి అమ్మా, log cos 2x కి ఏం రాస్తారు, 1/cos 2x ఇంటూ dy/dx ఆఫ్ cos 2x. ఓకే, అర్థమైందా? ప్లస్ దీనికి ఏం చెప్తారు, 1/cos 3x ఇంటూ dy/dx ఆఫ్ cos 3x. రైట్ డౌన్. ఈ స్టెప్స్ లో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. అంతే, దాంట్లో డెరివేటివ్ చేసి మల్టిప్లై చేస్తాను కదా. ఏమ్మా? అదే దాని తర్వాత డెరివేటివ్ చేసి మల్టిప్లై చేస్తాను కదా. చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఈ y ని తీసుకొచ్చేయండి, y ఇంటూ ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, 1/cos x, dy/dx ఆఫ్ cos x అంటే ఎంత, మైనస్ ప్లస్ 1/cos 2x, dy/dx ఆఫ్ cos 2x అంటే ఎంత, ఈ కాస్ కి మైనస్ సైన్ అని తెలుసు కదా మీకు. కాస్ కి డెరివేటివ్ ఏమొస్తుంది, మైనస్ సైన్ కదా, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. dy/dx ఆఫ్ cos x అంటే మైనస్ సైన్ x, మైనస్ సైన్ 2x ఇంటూ 2x కి డెరివేటివ్ రాసుకోవాలి 2, అంతే కదా, x కాదు కదా అది, 2x కదా, ఇంటూ 2. నెక్స్ట్ ప్లస్ 1/cos 3x ఇంటూ cos 3x కి డెరివేటివ్ అండి మైనస్ సైన్ 3x, 3x కి 3. ఏమ్మా ఇది అర్థమైందా చక్కగా? ఈ 2x కి 2 వస్తుంది, అలాగే 3x కి 3 వస్తుంది. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ, ఇది చూడండి, మైనస్ సైన్ బై కాస్ అంటే ఏమొస్తుంది, tan x. ట్రిగ్నామెట్రీ నుంచి సైన్ బై కాస్ అంటే tan. అట్లాగే ఈ 2ని ముందుకు పెట్టేద్దాం, -2 sin 2x by cos 2x అంటే
tan 2x. అట్లాగే ఇక్కడ కూడా -3 tan 3x. ఓకే, y అంటే మనం అంతకుముందు మనకు ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూ రాయండి. మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? cos x, cos 2x, cos 3x. y బదులు సబ్స్టిట్యూట్ చేయండి, ఇదే ఆన్సర్. cos x ఇంటూ cos 2x ఇంటూ y వాల్యూ cos 3x. వీటన్నిటిలో మైనస్ తీసేయచ్చు మీరు చక్కగా బయటికి. మైనస్ బయట పెట్టేశాను. సో tan x ప్లస్ 2 tan 2x ప్లస్ 3 tan 3x. ఇది ఆన్సర్. I guess. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x minus 1 into x minus 2 divided by x minus 3 into x minus 4 into x minus 5. Take log on both sides. Take log on both sides. Take log on both sides. Okay. The log y is equal to logarithm apply చేద్దాం both sides. ఓకే సార్ నార్మల్ గా చేయలేమా అంటే చేయగలుగుతాం, అది కూడా చాలా పెద్దది వస్తుంది. సో బెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే జస్ట్ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ డూ డెరివేటివ్, దట్స్ ఆల్, అయిపోతుంది. ఈ లాగరిథం లో ఉన్న మనకి కంఫర్టబిలిటీ ఏంటంటే పవర్లు వచ్చిన అంటే మోస్ట్లీ ఫ్రాక్షనల్ పవర్స్, అంటే ఇక్కడ రూట్ అంటే ఎంతండి? హోల్ పవర్ 1/2 కదా. ఇట్లాంటి ఫ్రాక్షనల్ పవర్స్ వచ్చినప్పుడు అండ్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు లాగరిథం ఏం చేస్తుందంటే మైనస్ గా మారుస్తుంది. దానికి సంబంధించిన ఫార్ములాస్ మెన్షన్ చేస్తున్నాను. సపోజ్ లాగ్ రూట్ ఎక్స్ ఉందనుకుందాం, లేదా ఎక్స్ పవర్ 1/2 ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1/2 లాగ్ ఎక్స్ అన్న పవర్ ముందుకు వస్తుంది. ఇలా పవర్ ఆఫ్ ఉంటే, ఆఫ్ అంటే అర్థం ఏంటి? రూట్ ఎక్స్ అని. ఓకే, తర్వాత లాగ్ ఆఫ్ m/n అని ఉందనుకోండి. లాగ్ ఆఫ్ m/n అని ఉంటే ఏమొస్తుంది? లాగ్ m మైనస్ లాగ్ n. లాగ్ m మైనస్ లాగ్ n. ఓకే, సో లాగ్ y ఈజ్ ఈక్వల్ టు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే లాగ్ ఆఫ్ x minus 1 into x minus 2 divided by x minus 3 into x minus 4 into x minus 5 whole power 1/2. whole power 1/2. రూట్ ని అట్లా పవర్ 1/2 అని రాశాను, స్క్వేర్ రూట్ ని పవర్ ఆఫ్ అని రాశాను. ఇప్పుడు ఈ ఆఫ్ ఏం చేస్తుంది? లాగరిథం వల్ల become coefficient like this. 1/2 log of x minus 1 into x minus 2 divided by x minus 3 into x minus 4 into x minus 5. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రాక్షన్ లాగా ఉంది కదా, లాగరిథం అప్లై అయ్యి ఉంది కదా ఫ్రాక్షన్ లాగా. ఓకే, దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఫ్రాక్షన్ లాగా అప్లై అయ్యి ఉన్న దాన్ని మల్టిప్లికేషన్ లో ఉంటేనేమో ప్లస్ పెడదాం, డివిడెడ్ బై లో ఉంటేనేమో మైనస్ పెడదాం. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ చూడండి, ఫస్ట్ లాగరిథం ఇగో దీనికి అప్లై అయ్యింది, పైన ఉంది కదా న్యూమరేటర్ కదా, ఇట్ షుడ్ బి పాజిటివ్. ప్లస్ నెక్స్ట్ వాల్యూ మల్టిప్లికేషన్ లో ఉంటే ప్లస్ అవుతుంది, మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ప్లస్ అయింది. ఓకే, తర్వాత మైనస్ ఎందుకు వచ్చిందండి? ఇక్కడ మనకి డినామినేటర్ లో ఉంది కాబట్టి లాగ్ x minus 3 మైనస్ లాగ్ x minus 4 మైనస్ లాగ్ x minus 5. రైట్ డౌన్. ఇది అర్థమైందా? డివైడెడ్ బై లో ఉంటేనేమో అన్ని మైనస్లు వస్తాయండి,
డివైడెడ్ బై లో ఉంటే అన్ని మైనస్లు వస్తాయి. డివైడెడ్ బై లో ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. చూస్తున్నారా? న్యూమరేటర్ లో ఉంటేనేమో అన్ని పాజిటివ్ ప్లస్లు వస్తాయి. న్యూమరేటర్ లో పైన ఉంటేనేమో అన్ని ప్లస్లు వస్తాయి. పైనుండి మల్టిప్లికేషన్ లో ఉంటే ప్లస్లు, డివైడెడ్ బై లో ఉంటేనేమో మొత్తం మైనస్లు రాసుకోవాలి. ఓకే, క్లియర్? ఇప్పుడు దీనికి మనం డెరివేటివ్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. ఇంతవరకు అర్థమైందా? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. సార్ ఒక్క నిమిషం సార్, ఓకే. ఫోన్ చేశారా? లాగ్ y కి డెరివేటివ్ అంటే బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ అన్నాం కాబట్టి dy by dx అప్లై చేయండి బోత్ సైడ్స్. అంటే dy by dx ఆఫ్ log y ఈక్వల్ టు 1/2 ఇంటూ dy by dx ఆఫ్ 1/2 ఇంటూ dy by dx ఆఫ్ log x minus 1 ప్లస్ log x minus 2 మైనస్ log x minus 3 minus log x minus 4 minus log x minus 5. ఓకే, ఇప్పుడు దీని డెరివేటివ్ చేద్దాం. log y కి డెరివేటివ్ 1/y ఇంటూ dy by dx. log y కి డెరివేటివ్ 1/y ఇంటూ dy by dx is equal to 1/2 of 1/2 of చూడమ్మా, లాగరిథం తర్వాత ఏదున్నా సరే మనం ఎలా రాసుకుంటాం? లాగరిథం తర్వాత ఏదున్నా సరే 1/n అని రాసుకోవాలి కదా, 1/x minus 1. ఓకే, ప్లస్ నెక్స్ట్ కూడా అట్లాగే చేయండి అమ్మా. log x minus 2 కి డెరివేటివ్ ఏమొస్తుంది? 1/x minus 2. ఈసారి దానికి తీయవసరం లేదా? మళ్ళీ dy by dx. x కి 1 x కి 1 కాన్స్టెంట్ కి 0 కదా, నో నీడ్ ఆఫ్ రిప్రజెంట్ దట్ వన్. అంటే మొత్తం 0 వస్తుంది కదా. x కి 1 వస్తుంది. అవును, x కి 1 వస్తుంది కాబట్టి 1 - 1 కదా, 0 రావాలి కదా. లేదు లేదు, రాస్తున్నాను. x కి 1 మైనస్ 1 కి 0. ఓకే, ప్లస్ సిమిలర్ గా దీనికి కూడా ఇలాగే చేయండి. 1/x minus 2 x కి 1 2 కి 0 మైనస్ ఇది కూడా అలాగే చేయండి. 1/x minus 3 x కి 1 కాన్స్టెంట్ 3 కి 0 మైనస్ దీనికి కూడా అలాగే చేయండి. లాగరిథం x minus 4 అంటే x కి 1 4 కి 0 మైనస్ 1/x minus 5 ఇంటూ 1 minus 0 x కి 1 5 కి 0. Now 1/y into dy by dx is equal to, so 1/2 of ఇదేమవుతుంది? 1/x minus 1 ప్లస్ 1/x minus 2 మైనస్ ప్లస్ 1/x minus 3 ప్లస్ 1/x minus 4. సారీ, ఇది మైనస్ రాయాల్సిందే, ప్లస్ రాసుకున్నాను కదా. ఓకే, ఇక్కడ మార్చుకోండి మిడిల్ లో వచ్చి. ఓకే, నౌ ఇది మైనస్ పెట్టండి, ఇది మైనస్ పెట్టండి, ఎందుకంటే డినామినేటర్ లో ఉన్నాయి కదా. సో మైనస్, ఇదే మన ఆన్సర్. వైని తీసుకొచ్చేసేయండి.
So now dy by dx is equal to dy by dx equal y ఇటు పైకి వచ్చేస్తే y by 2 of 1 by మళ్ళీ ఇది ఎల్సిఎం చేయాలని చూడబాకండి 1 by x minus 1 చాలా పెద్ద అవుతుంది 1 by x minus 2 minus 1 by x minus 3 minus 1 by x minus 4 minus 1 by x minus 5 y అంటే జస్ట్ మీరు రీప్లేస్ చేయగలిగితే చేయండి లేకపోతే అలా వదిలేసేయండి నో ప్రాబ్లం ఇక్కడ y అంటే చూడండి ఎలా ఉందో రూట్ ఓవర్ ఇదంతా రాయాలన్నమాట ఇప్పుడు మనం ఆ 1/2 బిఫోర్ ఫస్ట్ 1/2 నోట్ చేసేసేయండి 1/2 తర్వాత ఒక పెద్ద రూట్ తీసుకోండి దాని లోపల రాయండి x minus 1 x minus 2 divided by x minus 3 x minus 4 x minus 5 into 1 by x minus 1 plus 1 by x minus 2 minus 1 by x minus 3 minus 1 by x minus 4 minus 1 by x minus 5 ఇది మనకి ఆన్సర్ అవుతుంది అయిపోయిందా log x whole power cos x. Next problem number 3. Log x whole power cos x. So దీన్ని y అని తీసుకుందాము y is equal to log x whole power cos x. Take log on both sides. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎక్సర్సైజ్ అప్పుడే మనం మాట్లాడుకున్నాం పవర్లో గనక వేరియబుల్ వచ్చే పని అయితే గనక మనం లాగరిథం తీసుకోవాలి అని టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ log y is equal to log x whole power cos x. Log x whole power cos x. ఓకే ఈ పవర్ లో ఉన్నటువంటి cos x ఏం చేస్తుందంటే బికమ్ కోఎఫిషియంట్ అంటే log y is equal to కోఎఫిషియంట్ కి ముందుకు వచ్చేస్తుంది సో cos x into log x. cos x into log x రైట్ డౌన్ ఈ పవర్ ముందుకు వస్తుంది ఇది ఇలా ముందుకు వచ్చేస్తుంది ఇక్కడికి చూడండి ఇక్కడ రాశాను cos x ఇలా నా ఇప్పుడు మీకు ఎన్ని ఫంక్షన్స్ కనిపిస్తున్నాయండి డెరివేటివ్ కోసం అంటే 2 ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి ద ఫస్ట్ వన్ cos x అండ్ ద సెకండ్ వన్ log x ఇది మొత్తం కంప్లీట్ గా ఒక ఫంక్షన్ అన్నమాట log x అనేది ఓకే ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం డిఫరెన్షియేటింగ్ with respect x. So d by dx of log y is equal to d by dx of cos x into log x. Cos x into log x. ఇక్కడ మీరు u ఇంటూ v అప్లై చేయాలి దీనికి ఓకేనా ఈ ఫంక్షన్ ని u అనుకోండి ఈ మొత్తాన్ని v అనాలండి v u ఇంటూ v చేయాలి ఓకే ఇక్కడ నోట్ చేసుకోండి u అంటే cos x v అంటే log x u డాష్ అంటే cos x కి డెరివేటివ్ మైనస్ sin x v dash అంటే log x డెరివేటివ్ 1 by log x into 1 by log x కి 1 by x ఏమో ఇది అర్థమైందా v dash అర్థమైందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే
లాగ్ తర్వాత ఏదైతే ఉంటుందో మొత్తాన్ని 1 అని రాయాలి అండ్ లాగ్ ఎక్స్ కి 1/x. ఇక్కడ డెరివేటివ్ స్టార్ట్ చేస్తున్నాను. లాగ్ y కి డెరివేటివ్ అంటే ఏమవుతుంది? మామూలుగా నేను ట్రై చేశాను. ఓకే, నాకు ఎలాగ వచ్చిందంటే -sin x by log x ఇంటూ log x పవర్ cos x by x వచ్చింది. కరెక్ట్ అనుకుంటా, చూద్దాం. లాగ్ y కి 1/y ఇంటూ dy/dx చూద్దాం. ఇక్కడ uv డాష్ కదా మనకి, uv డాష్ ప్లస్ vu డాష్. Okay, u అలా అంటే తీసుకున్నారా? cos x, v డాష్ అంటే 1/x log x, v డాష్ అంటే ప్లస్ v అంటే log ఆఫ్ log x, v అంటే log ఆఫ్ log x, u డాష్ అంటే మైనస్ sin x. ఓకే, ఇంతే వచ్చిందా చూడండి. నౌ dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఈ y ని ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకొస్తే మల్టిప్లికేషన్ కి వెళ్ళిపోతుంది. సో cos x by x log x, ఈ మైనస్ ముందు పెట్టేద్దాం, మైనస్ sin x ఇంటూ log ఆఫ్ log x. ఇప్పుడు y అంటే ఏంటో చూద్దాం. y అంటే log x హోల్ పవర్ cos x, log x హోల్ పవర్ cos x ఇంటూ cos x by x log x minus sin x into log of log x. ఓకే, పవర్ లో వేరియబుల్ ఉంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ దీనికి పవర్ లో వేరియబుల్ ఉన్నప్పుడు లాగరిథం తీసుకుంటాం కదా, టేక్ లాగ్ అంటారండి. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నప్పుడు log u is equal to log x power x. అంటే log u is equal to x log x. ఈ పవర్ ముందుకు వచ్చేస్తుంది, లాగరిథం అప్లై ఉన్నప్పుడు x become coefficient, x log x. కనిపిస్తుందా ఇది? ఓకే, ఇట్లా ఒక సపరేటర్ కూడా తీసుకోండి. లాగరిథం అప్లై చేశాం కదా, ఇప్పుడు డిఫరెన్షియేషన్ మొదలు పెట్టండి. డిఫరెన్షియేటింగ్ with respect to x. Differentiating with respect to x. d/dx of log u. d/dx of log u is equal to d/dx of x into log x. d/dx of log u is equal to d/dx of x into log x. Okay. log u కి డెరివేటివ్ చెప్పగలుగుతారా? 1/u. యా, కరెక్ట్ ఆన్సర్ 1/u into du/dx. ఓకే, అక్కడ y ఉందనుకోండి dy/dx, u ఉందనుకోండి du/dx, అదే v ఉందనుకోండి dv/dx, అంతే. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఫంక్షన్ x, సెకండ్ ఫంక్షన్ log x. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయాలి, u into v. ఓకే, uv. సో x into d/dx of log x
ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. నోట్ చేసుకోండి. అంటే ఎలా రాసానంటే యు వి డాష్ ప్లస్ వియు డాష్. యువి డాష్ ప్లస్ వియు డాష్. యు అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను. 1/u ఇంటూ డియు బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత అండి? 1 ప్లస్ 1 by లాగ్ x. ఎక్స్ కదా? ఏమ్మా? 1 ప్లస్ లాగ్ ఎక్స్. అదే వస్తుంది. ఎస్, కరెక్ట్ ఆన్సర్. లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ 1 అంటే ఇక్కడ క్యాన్సిల్ అయితే అదేగా మీరు చెప్పేదేగా వచ్చేది. 1 ప్లస్ లాగ్ ఎక్స్. సో therefore du by dx అని రాయండి. therefore du by dx is equal to ఈ యూనిట్ తీసుకొచ్చేద్దాం u ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. u అంటే ఏంటో రాద్దాము. u అంటే ఏంటి మనకి ఇక్కడ చూడండి. u అంటే ఏముందో ఎక్స్ పవర్ ఎక్స్, అది సబ్స్టిట్యూట్ చేయండి. దట్స్ ఆల్. ఇక్కడ తోటి ఇది అయిపోయింది. ఈ పార్ట్ అయిపోయింది, ఇంకా అయిపోలేదు. 1 ప్లస్ ఈ టైప్ లో ఏంటంటే కొద్దిగా టైం టేకిన, కొద్దిగా దీని సే ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఎంతవరకు అర్థమైందా? నెక్స్ట్ ఇదే ప్రొసీజర్ ఇక్కడ కూడా చేయాలి మీరు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? పవర్ లో వేరియబుల్ అబ్జర్వ్ చేశారు. అట్లా అబ్జర్వ్ చేసినప్పుడు వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టెప్? టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో log v is equal to log 2 power sin x. అంటే log v is equal to ఈ sin x ముందుకు వచ్చేస్తుంది. sin x ఇంటూ log 2. sin x ఇంటూ log 2. ఓకే, ఇప్పుడు డెరివేటివ్ చేసేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ x. d by dx ఆఫ్ log 2 అంటే డెరివేటివ్ ఆఫ్ log 2 1/2 వస్తుంది. లేదండి, కాన్స్టెంట్ కదా, డెరివేటివ్ 0. కాన్స్టెంట్ కదా? యువి చేయాల్సిన పని లేదండి, మామూలుగా sin x చేస్తే చాలు. ఇట్స్ లైక్ కోఎఫిషియంట్ ఓన్లీ. log 2 అనేది నెంబర్ కదా, అది నెంబర్. అది నెంబర్లు ఏం చేస్తాం మనం? కోఎఫిషియంట్ కదా, అది బయట పెట్టేసి ఫంక్షన్ కి సింగిల్ ఫంక్షన్ ఇక్కడ ఉంది, sin x ఒకటే. log 2 ఇంటూ d by dx ఆఫ్ sin x, దట్స్ ఆల్. log v కి చెప్పండి, log v కి 1/v dv by dx is equal to log 2 into sin x ki derivative cos x. Now dv by dx is equal to do cross multiplication. ఈ 1/v కాస్త ఈ 1/v ఇటు వెళ్ళిపోతే v అయిపోతుంది. v into log 2 into cos x. v అంటే ఏంటో చూద్దాము. v అంటే ఏంటండి మనకి 2 పవర్ sin x కదా. సో 2 పవర్ sin x ఇంటూ log 2 ఇంటూ cos x. ఇది మనకి ఆన్సర్. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్. సో సే దిస్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. ఫైనల్ ఆన్సర్ ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఎలాగుందో డెరివేటివ్ అలా రాయటమే. ఇక్కడ ఫంక్షన్ ఎలాగుంది? ఎక్స్ పవర్ ఎక్స్ మైనస్ 2 పవర్ sin x. కాబట్టి ఒక ఫస్ట్ డెరివేటివ్ మైనస్ సెకండ్ డెరివేటివ్. therefore dy by dx is equal to ఫస్ట్ డెరివేటివ్ ఎంత వచ్చిందండి? ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. దిస్ ఈస్ ఫస్ట్ డెరివేటివ్ మైనస్ సెకండ్ డెరివేటివ్ 2 పవర్ sin x ఇంటూ log 2 ఇంటూ cos x. ఇది ఆన్సర్ మనకి. అదే దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే